హెచ్ఎం సారే మాకు పైసలు ఇస్తాడు. హెచ్ఎం సార్ ఆ, ఎన్ని ఇస్తాడు? 8,000 ఎన్ని? ఇస్తాడు. ఉమ్, మళ్ళీ ఇక ఇప్పుడు అడుగుతాంటుండు. ఉమ్, ఆ, బళ్ళు పొందేదాకా మీకు వాళ్ళకొక కొత్త అని చెప్పిండు. ఉమ్, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జీవో తీసినప్పుడు ఏం చేసిండంటే, ఈ జీవో 30 మంది ఉంటే 3,000, 30 మంది పైన ఉంటే 6,000, 100 మంది పైన ఉంటే 8,000, ఇంకా 250 పైన ఉంటే ఇట్లా 12,000, 15,000 ఇట్లా విద్యార్థుల సంఖ్యను బట్టి జీతాలు ప్రకటించిండు. ప్రకటించిన తర్వాత ఆ జీతాలు నేరుగా కార్మికుల ఖాతాలలోకి వస్తలేవు. మళ్ళీ అదేం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం, అక్కడ ఉన్నటువంటి అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, హెచ్ఎం జాయింట్ ఖాతా, ఆ జాయింట్ ఖాతాలో తీసుకొచ్చి వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారో ఎప్పుడు ఇస్తారో మాకు మాత్రం పైసలు, ఇప్పుడు వీళ్ళకి రావాల్సిన పైసలు మళ్ళీ మేము వాలంటరీ టీచర్లకు ఇస్తామంటారు. మరి వాలంటరీ టీచర్ల కోసం వచ్చినాయి ఆ పైసలు, మళ్ళీ సీపర్లకు ఛాలెంజర్లకు వచ్చినాయి ఆ జీతాలు. మరి సార్లు సుతం ఏం చేస్తారు, వీళ్ళకి వచ్చినటువంటి బడ్జెట్ బడి మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెడతారా? అది సమాధానం కావాలి. మరి కార్మికులతోటి శ్రమ దోపిడీ చేయించుకుంటా ఉన్నారు. 8 నెలల నుండి వాళ్ళ జీతాలు రాక ఇప్పటికి సుతం వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1 సుతం జీతం రానోళ్ళు సుతం ఉన్నారు ఇలా. అంటే మరి వాళ్ళ కుటుంబాలు ఎట్లా పోషించుకుంటారు, వాళ్ళు ఎట్లా బతుకుతారు, ప్రభుత్వానికి తెలియదా? ఒకటే మేము ప్రభుత్వానికి చెప్తాదలుచుకున్నాం, నేరుగా కార్మికుల ఖాతాలలో జీతాలు వేయాలి, లేదా మేము సమ్మెకి వెళ్తాం, పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడిస్తాం. ఒకటే ఈ ప్రభుత్వాలు, మేము కష్టం చేసేది మేము, మళ్ళీ సార్ల ఖాతాలో ఇసుడు,